రాజువెడ్స్ రాంబాయ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ తప్పుగా తెచ్చారనే నెపంతో ఆయన ఒక డెలివరీ బాయ్ పై భౌతిక దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పొరపాటున వేరే ఆర్డర్ ఇచ్చినందుకు సదరు డెలివరీ బాయ్ క్షమాపణలు చెప్పినప్పటికీ హీరో అఖిల్ రాజ్ అమర్యాదగా ప్రవర్తించినట్లు వీడియోలో తెలుస్తోంది. ఆగ్రహంతో ఊగిపోతూ డెలివరీ బాయ్ పైకి అఖిల్ దూసుకెళ్తుండగా అతని తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా రికార్డ్ చేసిన వీడియోను డిలీట్ చేయాలంటూ అఖిల్ ఒత్తిడి తెచ్చినట్లు ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే తూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డ్ మీద అంటే ముఖం మీద నేనేమో కొట్టాను. నన్ను ఇట్లా కొడుతుడు డెలివరీ నేను మిట్టిగో రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మ నా బూతు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని కొట్టం వస్తుండు. ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ. నేనేమో నన్ను కొట్టాను ఎట్లా రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను. నేను సారీ చెప్పినా. నువ్వు నన్ను కొట్టానికి ఎట్లా వస్తున్నావు? నన్ను కొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే తూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డ్ మీద అంటే ముఖం మీద నేనేమో కొట్టాను. నన్ను ఇట్లా కొడుతుడు డెలివరీ నేను మిట్టిగో రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మ నా బూతు. రాజువెడ్స్ రాంబాయ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ తప్పుగా తెచ్చారనే నెపంతో ఆయన ఒక డెలివరీ బాయ్ పై భౌతిక దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఫుడ్ డెలివరీ బాయ్ తప్పు తీసుకొచ్చాడని ఒక ఆర్డర్ చేస్తే మరొక ఆర్డర్ తీసుకొచ్చాడనే నెపంతో రాజువెడ్స్ రాంబాబు చిత్ర హీరో అఖిల్ రాజు ఆ డెలివరీ పైన విచక్షణరహితంగా దాడికి కూడా పాల్పడ్డారు. అతను సారీ అని చెప్పినా కూడా వినకుండా అతని పైన దాడి చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా రాజువెడ్స్ రాంబాబు తల్లి కూడా డెలివరీ పైన ఆ ముఖం పైన ఉంచిందని చెప్పి కూడా అతను ఒక వీడియో తీస్తూ కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే మీరు ఆన్లైన్ లో ఒక ఆర్డర్ ఇస్తే నేను వేరే ఆర్డర్ తీసుకొచ్చాను సారీ అని చెప్పినా కూడా వినకుండా ఒక హీరో సంబంధించిన అతను పూర్తిగా దాడికి కూడా పాల్పడ్డాడు. మొత్తానికి చూస్తే అఖిల్ రాజ్ సంబంధించి పూర్తిగా వివాదాస్పదంగా మారాడు. ఎందుకంటే ఒక డెలివరీ బాయ్ పైన దాడికి పాల్పడడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి కూడా ప్రధానంగా మిగతా డెలివరీ బాయ్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా దీనికి సంబంధించి ఇటు సారీ చెప్తాడా లేకపోతే ఇటు డెలివరీ బాయ్ పోలీస్ స్టేషన్ తో ఆశ్రయిస్తాడా అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మ నా బూతు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని కొట్టం వస్తుండు. ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ. నేనేమో నన్ను కొట్టానికి ఎట్లా రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను. నేను సారీ చెప్పినా. నువ్వు నన్ను కొట్టానికి ఎట్లా వస్తున్నావు? నన్ను కొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే తూ. రాజువెడ్స్ రాంబాయ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ తప్పుగా తెచ్చారనే నెపంతో ఆయన ఒక డెలివరీ బాయ్ పై భౌతిక దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొరపాటున వేరే ఆర్డర్ ఇచ్చినందుకు సదరు డెలివరీ బాయ్ క్షమాపణలు చెప్పినప్పటికీ హీరో అఖిల్ రాజ్ అమర్యాదగా ప్రవర్తించినట్లు వీడియోలో తెలుస్తోంది. ఆగ్రహంతో ఊగిపోతూ డెలివరీ బాయ్ పైకి అఖిల్ దూసుకెళ్తుండగా అతని తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా రికార్డ్ చేసిన వీడియోను డిలీట్ చేయాలంటూ అఖిల్ ఒత్తిడి తెచ్చినట్లు ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తుంది. మీద ఉంచింది డెలివరీ బోర్డ్ మీద అంటే ముఖం మీద నేనేమో కొట్టాను. నన్ను ఇట్లా కొడుతుడు డెలివరీ నేను మిట్టిగో రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మ నా బూతు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని కొట్టం వస్తుండు. ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ. నేనేమో నన్ను కొట్టానికి ఎట్లా